ఎడగాక నాన్న, ఇగో నీకోసం మమ్మీ చూడు రాగి పిండి ప్రిపేర్ చేస్తుంది. పోయి మంచి క్వాలిటీ రాగులు పోసేదాన్ని. అయ్యి ఒక గిన్నెలో తెచ్చుకొని మొత్తం ఎందుకు 2 సార్లు కడగాలి కదా. ఇంకో గిన్నె తెచ్చుకో, పెద్ద గిన్నె. మమ్మీ నీకోసం రాగి పిండి చేస్తుందా? నీకు అప్పుడే రెడీ అవ్వదు, 4 days ఆగాలి. ఆ 4 days ప్రాసెస్ అది. 4 రోజులు ఆగిన తర్వాత నీకు రాగి పిండి, మొలకెత్తిన రాగి పిండి నీకు రెడీ అవుతుంది. ఓకేనా? దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం టా టా కాదు, తంతా తంతా అంటావు. నువ్వు తినడానికా? కందే బొడ్డు ఒక్కడికే కోసం కాదు రాజు. సాస్ బాబుకి, సుహాసినికి, 10 సంవత్సరాల పిల్లల లోపల ఎవరికైనా తాగొచ్చు. అసలు పండు ముసలి వాళ్ళు కూడా తాగొచ్చు. ఏడన్నా సాస్ బాబు స్కూల్కి వెళ్ళి వచ్చావు ఇప్పుడే? ఆడుకోకుండా ఎట్టుంటారు ప్లే గ్రౌండ్లో? మీ డ్రిల్ మాస్టర్ పేరేందయ్యా? మా డ్రిల్ మాస్టర్ నాడు మామూలు కొట్టేవాడు కాదు చిన్నప్పుడు. బాగా చిలిపి చేష్టలు చేసేవాడు నేను చిన్నప్పుడు స్కూల్లో. కానీ 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 పోయి ఒక స్టీల్ పాత్ర తీసుకున్నావుగా. ఇప్పుడు నువ్వు రాగి దోశలు కూడా చేయాలనుకుంటున్నావు కదా, కొంచెం ఉంచుకో. అలాగే 3 సార్లు కడగాలి నువ్వు. క్వాలిటీ రాగులు అవి ఉంచుకో నువ్వు దోశ పిండికి వాటికి. ఎందుకంటే కొత్త మిక్సీ కొనుక్కున్నావుగా, సుజాత కంపెనీ మొత్తది. దాంట్లో రకరకాలు చేసుకొని పిల్లలకి పెట్టు, సరేనా? జొన్న పిండి అని, జొన్న దోశలు, రాగి దోశలు, మినుము దోశలు. ఇప్పుడు నీళ్ళు అనేది పోతనే. ఇప్పుడు కడుక్కో శుభ్రంగా. దాంట్లో దుమ్ము ధూళి మట్టి ఉంటుంది కదా కొంత గొప్ప. నువ్వు కడుక్కో, మరి నేను ఎందుకు చేయటం? నీ హెల్ప్ చేస్తాడు అట్లా కానీ తొందరగా శుభ్రంగా చూడు. వాటర్ ఇంతాక తెల్లగా ఉన్నాయి పోసినప్పుడు, మొత్తం డార్క్ చేసుకోండి. మళ్ళీ రాళ్ళు బోళ్ళు ఉంటాయా? గాలిచ్చే ఏమైంది? కింద పంపుతాం లే డాడీ. మనం ఏమంటారు ఒడ్లో పొట్టు చూస్తాం చూసావా, తాలు గింజ. అలాగే రాగుల్లో కూడా తాళ్ళు ఉండిద్ది అనుకుంటా. తాళ్ళు రాగులు అంటే బలం లేని రాగులు నేల మీద తేలాడుతూ ఉంటాయి కదా. రాజే ఇప్పటికే 5-6 సార్లు కడిగావు కదా, తెల్లగా వచ్చినాయి చూపి ఫ్రెష్గా. ఈ టిప్పు కడిగేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినాయి. ఇంత కొంచెం డార్క్గా కనబడ్డాయి, ఇప్పుడు బాగా కొంచెం రెడ్గా చూడడానికి బాగున్నాయి క్వాలిటీగా. సరేనా? సరే 2-3 సార్లు కడిగాయి. ఇంకా కడిగేసిన తర్వాత చూద్దాం. చెప్పు రాజే. మొత్తం అయితే కడగటం అయిపోయింది కదా, వాటర్ కూడా తెల్లగా ఉండే. ఇంక ఇవైతే రాళ్ళు తగులుతున్నాయి అక్కడక్కడ. కొంచెం నవ్వులు చూసా, గాలి చేసుకుంటే గాలిచ్చే. సరే శుభ్రంగా కడిగేసావు కదా? కడిగాను, గాలి కూడా వేసా. ఇలాగా ఫ్రెష్ కనబడాలి, నేలల్లో కూడా తెల్లగా కనబడాలి. ఇందాకలా నవలంగానే 2 రాళ్ళు తగిలింది. అదేలే మంచి పని చేస్తా. మళ్ళీ రాళ్ళు ఓకే రాజే, మెత్త క్లాస్ తీసుకున్నావా? తడుపుకుంటున్నావు దాన్ని? ఇందాక నేను ఉతికినా, మళ్ళీ తడిపా. సరే కానీ కానీ త్వరగా కానీ. రాజే క్లాత్ ఇలా పరుచుకున్నావుగా? క్లాత్ ఇట్లా పరిచేసి మధ్యలో వేసి గట్టిగా మూట కడితే ఓకే. నీళ్ళేనుంటే ఉడుతాయి తర్వాత. సరే దాంట్లో వేసి ఒక క్లాత్లో ఇంకా బాగా ముడేసి
దాంట్లో పెట్టేసుకుంటావా ఆ గిన్నెలో? గిన్నెలోనే పెట్టేద్దా, లేకపోతే డబ్బరాలో పెట్టమంటే? డబ్బరాలో అవసరం లేదు, ఇంకా చిన్న గిన్నెలో పెట్టు. సరే బావా. గాలాడుకుని ఉంటే కొంచెం మొలకెత్తుతుంది త్వరగా. ఒక రోజు నానబెట్టండి సరిపోద్దా? సరిపోతుంది, సన్నయ్యే కదా. అది కూడా మనం ఫస్ట్ టైం చేయడం. సరే కానీ నీళ్ళు అవసరం లేదు, సక్సెస్ అవ్వాలి. సర్లే మరి 4 రోజుల తర్వాత చూద్దాం. మరి మూడు కట్టేసి దాంట్లో పెట్టే మరా 4 రోజుల తర్వాత మొలక వస్తాయి కదా. మొలక వచ్చిన తర్వాత మళ్ళీ ఎండబెట్టి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, చూద్దాం. ఎండబెట్టడం, మళ్ళీ కడగటం. హాయ్ మీ అందరికీ. మనం 4 డేస్ క్రితం రాగులు శుభ్రం కడిగేసి రాజకుమారి గొడ్లో పెట్టేసి స్టోర్ చేసింది కదా. తర్వాత అవి ఎలాగొచ్చినాయి అని చెప్పేసి చూపిస్తాను. మనం వీడియో చూపించావా నువ్వు? నేను పనికెళ్ళా కదా వేరే చోటకి, ఆ క్లిప్ తీసావా? సర్లే కానీ మరి ఇంకా ఎన్ని రోజులు అవుతుంది చున్నీ రాజే? ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? 4 రోజులు బావా. చూపి ఎలాగొచ్చినాయి చూద్దాం. భలే వచ్చింది రాజీ మొక్కలు. సూపర్గా వచ్చినాయి, బాగున్నాయి కదా. అసలుకి బయటకు అలా పడుతున్నాయి. అవును. సరే రాజే, ఇక బావా చాలా బాగా వచ్చినాయి. నువ్వు ఇంతే కదా చెప్తుంది. ఇలానే చెప్పింది అంటే ఇంకా ఇప్పుడు ప్రోటీన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. బాగుంటుంది. మొలకలు వస్తేనా? మామూలు రాగులు పిండి చేసుకునే కాడకంటే ఇలాగ మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ శుభ్రం కడుక్కొని ఎండబెట్టుకున్న తర్వాత మళ్ళీ పిండి కొట్టుకుంటే డబుల్ శక్తి పిల్లలకి. మనం కూడా తినచ్చు. దాంట్లో నీళ్ళు రాజకుమారి కడిగేస్తాం మరి. ఇంకా మళ్ళీ ఎందుకు కడగాలి వీటిని? ఎందుకంటే ఈ మొండదాకా నీళ్ళలో ఉన్నాయి కదా, కొంచెం స్మెల్ వస్తాయి. స్మెల్ రాకుండా అలానే కొంచెం తాలగింజ కూడా ఉంటుంది కదా, అంటే విత్తనం మొక్క రాని ఉంటాయి కదా, ఏం తీసేయచ్చు. వచ్చిండు ఆయన వస్తారులే కానీ కానీ నీళ్ళు వేసి ఊరక పైపోయిన అట్టను రాలనేయకుండా మళ్ళీ ఆ మొక్క వస్తే రాలిపోదు. సరే శుభ్రం కడిగేసుకున్న తర్వాత పైన ఆరిపెడదాం మరి. సరే రాజీ, శుభ్రం కడిగేసావా? బాగా తెల్లగా వచ్చినాయి. ఆ క్లాత్ చూపి, ఆ క్లాత్ రాలేదు ఇంకా ఏర్లు. క్లాత్ లో బాగా కరుచుకొని రావట్లేదు. సరే మొత్తం ఇదిలిచ్చి కడిగి క్లాత్ ఎండెత్తే దాని మీద ఎండేస్తావా? లేదా పొడిగొట్టు మీద ఎండేస్తావా? ఇంకో క్లాత్లో ఎండబెట్టు. కానీ ఎండ వస్తుంది కానీ సాయంత్రం దాకా ఒక 4-5 గంటల దాకా ఉంచి సాయంత్రం మళ్ళీ ఏమంటున్నా పిండి చేసేద్దని. పిండి చేసేది పిల్లలకు పెట్టి సాయంత్రం పూట కొంచెం ఏమంటారు మనం తినలా, కొబ్బరి తురుము, యాలకులు, సగ్గుబియ్యం 3 బెల్లం. సరే డాబా పైన శుభ్రం చేస్తావు లోపల? ఇక్కడే వేస్తావు లేకపోతే మెల్లలేదుగా పైన వేద్దాం డాబా పైన. రాజీ ఎండ వచ్చేసింది, సాప కూడా వేసేసాను. క్లాత్లు 2 వేసావా? 2 క్లాత్లు వేస్తావా?
రాజే సాప మీద మళ్ళీ చీర దానిపైన మళ్ళీ వైట్ క్లాత్. ఓకే నెక్స్ట్ బాగా ఎండ తగిలితే 2-3 గంటలు ఆగిపోతాయి. సరే రాజీ, 4 గంటల తర్వాత బాగా ఆరిన తర్వాత పొడి చేద్దాను మరి ఇంకా మొత్తం పలసం చేసే. రాజే రాజా పిల్లడు తాపేవా? టేస్ట్ ఎలా ఉంది? ఇంతగా కొబ్బరికాయ కూడా పగలు కొడుతుంది. కొబ్బరి వేసి యాలకులు వేసి కొబ్బరి తురం వేసావా? కొబ్బరి తురం పెట్టేసి మన నష్టపేటలో తీసుకుని తాగినట్టుంది రాజీ. రాగి సేమ్ అట్నే ఉంది కానీ అవి కొంచెం తక్కువే. సగ్గు బియ్యం నన్ను ఉన్నా కాలుద్ది కొంచెం వారాలు ఉండు. నీకనా నీకోసం చేసింది కావాల్సిందా? అబ్బో చిన్న చిన్న వేసాలేసింది ఇది. అది నాకు అమ్మ పెట్టింది. రాజే ఇది పెట్టు, బాగున్నాయి ఫస్ట్ వారినాయి. బాగా ఇష్టంగా తింటున్నాడు. బాగాలేదా అటు చెప్పమాకే. బాగాలేదంట. బాగాలేకపోతే ఎందుకు తాగుతున్నా అటు చెప్పాలంటవా? సగ్గు బియ్యం తాగుతుంటే కనపడుతున్నా. బాగుంది. బెల్లం వేసా. కొంచెం ఫ్లేవరు మొలకలు వచ్చిన ఫ్లేవరు తగులుతుంది కదా టేస్ట్. ఇంకా అన్నం బదులు రోజు ఇది అయినా బాగుండేది అవును కదా. తాగు నానా.